Hi, hello everyone. Welcome to RDO. I am Devendra. In this video, I will explain about seat allotment information. The main important thing is మీ యొక్క సీట్ అలాట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్ రిజర్వేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్. అంటే మీ యొక్క మార్క్స్ రిజర్వేషన్ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఆధారంగా మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్స్ పబ్లిష్ చేశారు. మరి ఏ విధంగా కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా సెకండ్ లాంగ్వేజ్ అప్డేట్ చేసుకోవాలి అన్న విషయాల గురించి అయితే, దానితో పాటుగా మరి ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అన్న విషయాల గురించి అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్స్ యూ కెన్ వాచ్ ద కంప్లీట్ వీడియో యూ విల్ గెట్ ఐడియా. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దిస్ ఇస్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ దోస్త్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. ఇందులో ముఖ్యంగా మీరు చాలా క్లియర్ చేయొచ్చు, మనకి ఈ రోజు అంటే 4th ఆగస్ట్ రోజైతే సీట్ అలాట్మెంట్ పబ్లిష్ చేశారు. మరి ఏ విధంగా తెలుసుకోవాలి? కొంతమంది మొబైల్స్కి నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మెసేజ్ రాకపోవచ్చు. అందువల్ల మీరు తప్పనిసరిగా క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయండి. జస్ట్ ఐఎమ్ క్లికింగ్ హియర్ క్యాండిడేట్ లాగిన్. ఇక మీరు చాలా క్లియర్గా చూడొచ్చు, వెల్కమ్ టు దోస్ 2021-22 అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఫేజ్ 1. ఇక్కడ మీరు ఫేజ్ 1లో మీకు అలాట్మెంట్ జరిగింది కాబట్టి ఇక్కడ ఫేజ్ 1 అని ఉంటుంది. ఒకవేళ మీకు ఫేజ్ 2 అయితే ఫేజ్ 2 అని చూపిస్తుంది. కంగ్రాచులేషన్స్ డియర్, యువర్ నేమ్ అపియర్స్, యువర్ అలాటెడ్ టు కేఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కోదాడ్, కాలేజ్ ఇన్ బిఏ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ తెలుగు మీడియం. అంటే మీ యొక్క పేరు, మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్మెంట్ జరిగింది, దానితో పాటుగా ఏ గ్రూప్లో, మళ్ళీ బీఏనా, బీకామా, బీఎస్సీ, బీబీఏ, నెక్స్ట్ తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు సీట్ అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్లో. దానితో పాటుగా మీకు సెకండ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీరు డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో మీరు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకుంటారా, హిందీనా, ఈ విధంగా జస్ట్ ఐఎమ్ క్లికింగ్ హియర్ సి సెకండ్ లాంగ్వేజ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెకండ్ లాంగ్వేజ్ యాజ్ తెలుగు, జస్ట్ సో దట్ ఐఎమ్ క్లికింగ్ హియర్ తెలుగు. అంటే మీరు తప్పనిసరిగా సెకండ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చేయవలసిందల్లా క్లిక్ హియర్ ఫర్ యాడింగ్ సెకండ్ లాంగ్వేజ్. మీరు ఇక్కడ ఏం చేయొచ్చు, క్లిక్ హియర్ ఫర్ యాడింగ్ సెకండ్ లాంగ్వేజ్. జస్ట్ ఐఎమ్ క్లికింగ్ హియర్. ఆర్ యూ షూర్ వాంట్ టు కంటిన్యూ? ఓకే, జస్ట్ ఐఎమ్ క్లికింగ్ హియర్ ఓకే. మనకు చాలా క్లియర్గా చూపించింది, సక్సెస్ అలర్ట్, యువర్ సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ యాజ్ తెలుగు. మనం ఇప్పుడు ఏం చేసాం, సెకండ్ లాంగ్వేజ్ని తెలుగు అప్డేట్ చేసుకున్నాము. నెక్స్ట్ మీరు చేయవలసిందల్లా నెక్స్ట్ వన్ వచ్చేసి, ఆల్ ద అలాటెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు రిజర్వ్ ద సీట్ త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై పేయింగ్ 500 రూపీస్ ఆర్ 1000 రూపీస్. అంటే మీరు 500 రూపీస్ లేదా 1000 రూపీస్ పే చేసి మీ యొక్క సీట్ని రిజర్వ్ చేసుకోవాలని చూపిస్తున్నారు. అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. దానితో పాటుగా మరొక ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా క్లియర్గా చూడండి. ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు రిజర్వ్ ద సీట్ త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, దెన్ ద క్యాండిడేట్ ఫోర్గోస్ ద సీట్స్ అండ్ ఈజ్ రిజిస్ట్రేషన్ ఆన్ దోస్ షెల్ ఆటోమేటికల్లీ బి క్యాన్సెల్. మీరు తప్పనిసరిగా సీట్ని రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సీట్ రిజర్వ్ చేసుకోనట్లయితే, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నట్లయితే మీ యొక్క దోస్త్ రిజిస్ట్రేషన్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుందని మనకి తెలియజేశారు. ఇఫ్ ఎనీ అలాటెడ్ క్యాండిడేట్ ఈజ్ లుకింగ్ ఫర్ బెటర్ చాయిస్ ఆఫ్ సీట్, ఈచ్ ఆర్ షీ కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్ బై స్లైడింగ్ బట్ ఆఫ్టర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక 10 కాలేజెస్ అయితే అలాట్మెంట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, అందులో మీకు 8th కాలేజీలో సీట్ వచ్చింది. బట్ మీకు టాప్ 5 కాలేజీలో సీట్ రావాలంటే ఏం చేయొచ్చు, మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఆ టాప్ 5 కాలేజ్ని అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు చేయవలసిందల్లా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలెను. నెక్స్ట్ వచ్చేసి, ద క్యాండిడేట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ టు రిపోర్ట్ టు దట్ ఫైనల్ అలాటెడ్ కాలేజ్ యాజ్ పర్ ద అప్డేటెడ్ అడ్మిషన్ షెడ్యూల్. ఇఫ్ ద candidate fails to report to the college, he or she shall forgo the seat allotted. మనకి ఫిజికల్గా ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ఫేజెస్ మనం ఏం చేయాల్సి ఉంటుంది, కాలేజీలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్తో పాటుగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
ఒకవేళ అలా చేసుకోకపోయినా మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుందని మనకి తెలియజేశారు. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, ప్లీజ్ యూజ్ అలాట్మెంట్ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ గో త్రో ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇది మన పాలిటెక్నిక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అడిగారు. జస్ట్ ఐఎమ్ క్లికింగ్ హియర్, సి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్. జస్ట్ ఐఎమ్ ఇక్కడ మీకు చాలా క్లియర్గా చూడొచ్చు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ యూజీ అడ్మిషన్స్ 2021-22 క్యాండిడేట్ అప్లికేషన్ డీటెయిల్స్లో మీ యొక్క దోస్త్ ఐడి, మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క బోర్డ్ నేమ్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు చేయవలసిందల్లా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. యూజీ కోర్స్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ ఫర్ ఫేజ్ 1. మరి ఫేజ్ 1కి ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్లో చాలా క్లియర్గా చూడొచ్చు. మీకు కాలేజ్ నేమ్ కనిపిస్తుంది, కేఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, కోదాడ్. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కాలేజ్ కోడ్, నెక్స్ట్ కోర్స్ అంటే మీకు ఏ కోర్సులో సీట్ వచ్చిందో అంటే బీఏ, ఒకవేళ మీకు బీకామ్ అయితే బీకామ్, బీఎస్సీ అయితే బీఎస్సీ. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సెకండ్ లాంగ్వేజ్. ఎందుకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు చాలా క్లియర్గా వచ్చు. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. ఇంతకు ముందే మనం ఏం చేసాం, తెలుగుని అప్డేట్ చేసాం, అందువల్ల మనకి ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీడియం తెలుగు. మరి కోర్స్ ఇయర్ 2021-22. మనకి ఈ కాలేజ్ వచ్చేసి కోదాడ కాలేజ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉంది. ఆప్షన్ ప్రయారిటీ ఫస్ట్ ఆప్షన్. అంటే ఇతను ఏం చేశారంటే క్యాండిడేట్ ఫస్ట్ ఆప్షనే ఈ కేఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్లోనే మనకి సీట్ అలాట్మెంట్ జరిగింది. ఒకవేళ మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 కాలేజ్ ఇచ్చేసి 8th కాలేజీలో మీకు సీట్ అలాట్ అయితే ఇక్కడ 8 అని చూపిస్తుంది. అంటే మీరు ఎన్నో ఆప్షన్లో మీకు సీట్ అలాట్మెంట్ జరిగిందో చాలా క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీ పర్టిక్యులర్స్. మరి ఎంత ఫీ పేమెంట్ చేయాలి. మనకి ట్యూషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్, స్పెషల్ ఫీ వచ్చేసి 1150, ఎగ్జామ్ ఫీ వచ్చేసి 1900. అంటే టోటల్ ఫీ వచ్చేసి మనకి 3550 రూపీస్. ద పర్ యానమ్ ట్యూషన్ అండ్ అదర్ ఫీ ఫర్ ద కాలేజ్ అండ్ కోర్స్ మనం చాలా క్లియర్గా చూడవచ్చు. హౌఎవర్ ద ఫీ రియంబర్స్మెంట్ విల్ బి యాజ్ స్పెసిఫైడ్ బై వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. నెక్స్ట్ మనకు వచ్చేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ద స్టూడెంట్స్ హూ క్లెయిమ్ ఫీ రియంబర్స్మెంట్ మస్ట్ ప్రొడ్యూస్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ ఉంటుందో, ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటారో వారు మాత్రం తప్పనిసరిగా ఇన్కమ్ సర్టిఫికేట్ విచ్ ఈజ్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2021 అంటే April 1 తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్లో ఉంటుంది. Students belong to SC, ST, BC, EBC will be considered for fee reimbursement of tuition fee. The instructions to the candidates. The allotted candidate is not required to report to the college in this phase. మరి ఫస్ట్ ఫేజ్లోనే మీరు కాలేజీని విజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద ఫేజెస్ యూ కెన్ విజిట్. మరి నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్ షెల్ కన్ఫర్మ్ ద అలాటెడ్ సీట్ ఆన్లైన్. మరి వీళ్ళకి అలాట్మెంట్ అయిన సీట్ని కన్ఫర్మేషన్ చేయడానికి 5th ఆగస్ట్ నుంచి 9th ఆగస్టు మధ్యలో మీరు ఎప్పుడైనా సరే లాగిన్ అయ్యేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. అంటే మీరు 1000 రూపీస్ కావచ్చు, 500 రూపీస్ కావచ్చు, మీకు చాలా క్లియర్గా మీరు పేమెంట్ చేసేటప్పుడు చూపిస్తుంది ఆటోమేటిక్గా. ఇట్ మే బి 500 ఆర్ ఇట్ మే బి 1000 రూపీస్. థర్డ్ ఆప్షన్, ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు కన్ఫర్మ్ ద సీట్ ఆన్లైన్. అంటే మీరు ఒకవేళ ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ చేయడంలో ఫెయిల్ అయితే మీకు అలాట్మెంట్ అయిన సీట్ అనేది ఆటోమేటిక్గా వదిలివేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయొచ్చు, మీరు మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి వైల్ కన్ఫర్మింగ్ యువర్ సీట్ దోస్త్ విల్ సెండ్ అండ్ ఓటీపీ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. మరి మీ యొక్క సీట్ని కన్ఫర్మేషన్ చేసేటప్పుడు మీ యొక్క రిజిస్టర్ అయిన మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ రూపంలో ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క సీట్ అనేది ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయబడుతుంది. ఇన్ కేస్ యూ లాస్ ఓటీపీ, ఒకవేళ మీరు మీ యొక్క ఓటీపీ లాస్ అయితే మాత్రం
మరొకసారి రీసెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ద అలాటెడ్ క్యాండిడేట్ ఆఫ్టర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఈజ్ ఇన్ఫార్మ్ టు రిపోర్ట్ టు ద ఫైనల్ అలాటెడ్ కాలేజ్ యాజ్ పర్ ద అప్డేటెడ్ అడ్మిషన్ షెడ్యూల్. అంటే మనకి కంప్లీట్ అడ్మిషన్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మాత్రం మీరు మీ యొక్క కాలేజీని వెళ్ళవలసి ఉంటుంది. ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు రిపోర్ట్ ఇన్ ద కాలేజ్ షెల్ ఫోర్గో ద సీట్ అలాటెడ్. మీరు ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ ఫేజ్ 3లో కానీ సీటు వచ్చింది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత మీరు కాలేజీకి వెళ్ళినట్లయితే మాత్రం అది ఆటోమేటిక్గా ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఏ సర్టిఫికేట్స్ మీ దగ్గర అందుబాటులో ఉండాలి? ద క్యాండిడేట్స్ టు ప్రొడ్యూస్ ఫాలోయింగ్ కాపీస్ టు సర్టిఫికేట్స్ ద కాలేజ్ అథారిటీ ఫర్ అడ్మిషన్ ఆఫ్టర్ ద దోస్ 2021 ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ విధంగా మీకు ఆల్ ఫేజెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరైతే ఫిజికల్గా క్యాండిడేట్ కాలేజ్కి వెళ్ళవలసి ఉంటుంది. మరి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి అంటే టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి, నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో మార్క్స్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, నెక్స్ట్ వచ్చేసి కండక్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఏమైనా అడిషనల్గా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ దట్ మే బి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, పిహెచ్, క్యాప్ సర్టిఫికేట్స్ ఏమైనట్లయితే అవి ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్ బ్రిడ్జ్ కోర్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. 7th వన్ బోనాఫైడ్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th to ఇంటర్మీడియట్. మీకు 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనాఫైడ్ ఉండాలి, తప్పనిసరిగా స్టడీ సర్టిఫికేట్స్ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే రిజర్వేషన్ పరంగా చూడాలనుకుంటారో వారు మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, మీరు ఎవరైతే స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇన్కమ్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మైగ్రేషన్ ఇఫ్ అదర్ బోర్డ్స్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ ఫ్రమ్ BIETS ఫర్ అదర్ బోర్డ్ స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి దోస్త్ అలాట్మెంట్ ఆర్డర్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్మెంట్. మీరు ఇప్పుడు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది స్లిప్ జనరేట్ అవుతుంది. ఈ అక్నాలెడ్జ్మెంట్ లెటర్ని కూడా మీరు కాలేజీలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ద కోర్స్ స్ట్రక్చర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ CBCS చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. మనకు ఆటోమేటిక్గా సిలబస్ అనేది యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ విల్ బి కమ్యూనికేటెడ్ లేటర్. మనకి తొందరలోనే క్లాసెస్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో మెన్షన్ చేశారు. 75% తప్పనిసరిగా అటెండెన్స్ ఉండాలి. దానితో పాటుగా ఇంటర్నల్ గ్రూప్ చేంజెస్ ఆర్ నాట్ అలౌడ్. ఇప్పుడు మీరు BAలో జాయిన్ అయ్యి నేను ఇదే కాలేజీలో బీకామ్ ఇప్పుడే చేంజ్ అవుతా అంటే కుదరదు. మీకు సపరేట్గా ఇంట్రా కాలేజ్ ఫేజ్ అనే ఆప్షన్ ఇస్తారు. అప్పుడు మాత్రం మీరు ఒక గ్రూప్ నుంచి మరో గ్రూప్కి చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, బట్ నాట్ పాసిబుల్ ఎట్ ప్రెజెంట్. నెక్స్ట్ కన్వీనియర్ video I will explain about how to do online self reporting and how to see your acknowledgement.